గాక. మన సహోదరుడు విశ్వతేజ చదివినటువంటి కొలసీ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలలో ఉన్న ఆ వాక్యంలో ఉన్న ఆ యొక్క సందర్భం ప్రియులారా, మనము దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, ప్రభు మనకిచ్చినటువంటి కృపను బట్టి దాన్ని ఆలోచించడానికి, వివరించడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని పెట్టి ప్రభుని స్తుతిస్తున్నాము. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ప్రభువా, ఈ సమయంలో నాయన పాటల ద్వారా నేను స్తుతించి, వాక్య పఠనం ద్వారా నేను మహిమపరిచి, మర్మమైన క్రీస్తు గురించి మేము నేర్చుకోవడానికి ప్రభువా నీవు మా కొరకు నాయన ఏవైతే సిద్ధపరిచావో అవి మాకు దయచేయండి నాయన. కృప చూపించమని, బలపరచమని నాయన. నా తండ్రి, నీ కృపా కనికరము ఈ జూమ్లో వింటున్న నీ పిల్లల మీద ఉంచమని యేసు ప్రభు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ కొలసీ పత్రిక పౌలు గారు దెసలోనిక కొలసీలోన సంఘ విశ్వాసులకి ప్రియులారా ఆయన వివరిస్తున్న సందర్భంలో ముఖ్యమైనటువంటి సంగతులు మనము తెలుసుకోవాలి ప్రియులారా. తెలుసుకుంటే మన జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటాయి, చాలా సంతోషంగా ఉంటాయి. తెలుసుకుంటే సంతోషం ఉంటుంది, తెలుసుకుంటే ఆనందం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. తెలియకపోతే సంతోషం ఉండదు, తెలియకపోతే ఆనందం ఉండదు, ఇంకోటి ఏంటో తెలిసినండి, తృప్తి ఉండదు. ప్రియులారా, ఆలోచించండి. క్రైస్తవ్యం అంటే, విశ్వాస జీవితం అంటే తృప్తితో కూడినది, ఆనందంతో కూడినది, సంతోషంతో కూడినది. కానీ అవి ఈరోజు క్రైస్తవులలో, విశ్వాసులలో కనిపించటం లేదు. మరలా చెప్తున్నాను, విశ్వాసులే, క్రైస్తవులే, విశ్వాసులే, కానీ కనిపించటం లేదు. ఎందుకు కనిపించటం లేదనేది దేవుని యొక్క కృపను పెట్టి మనము ఆలోచన చేస్తున్నాం ప్రియులరా. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ముందు పైనున్న వాటిని చూడాలన్నా ప్రియులారా ఆలోచించండి, పైనున్న వాటిని చూడాలన్నా, క్రీస్తుతో కూర్చోవాలన్నా, పైనున్న వాటిని చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఆ దర్శనం, దేవుని యొక్క అభిషేకాన్ని, ఇవన్నీ కూడా మనం పొందుకుంటాం ప్రియులారా. అయితే అవన్నీ పొందుకోవాలన్నా ఇక్కడ విశ్వాసి ఏ అనుభవంలో ఉండాలంటే లేపబడే అనుభవంలో ఉండాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, నేను క్రీస్తుతో కూడా లేపబడాలి. క్రీస్తుతో కూడా లేపబడే అనుభవంలో విశ్వాసి ఎప్పుడు ఉంటాడంటే, 3వ వచనం చెప్తున్నాడు. 3వ వచనంలో పౌలు గారు వివరిస్తున్నారన్నమాట. అదేంటంటే, ఏలయనగా మీరు మృతి పొందితిరి. చూడండి, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం.
ప్రియులారా ఆలోచించండి. అంటే విశ్వాసి పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి. అంటే పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోవాలన్నమాట. మనసు పెట్టుకుంటాడు. పైనున్న వాటి మీద మనసు ఎప్పుడు పెట్టుకుంటాడంటే, పైనున్న వాటిని ఎప్పుడు చూస్తాడంటే, ఇక్కడ భూమి మీద నేను విశ్వాసం ద్వారా ఎప్పుడైతే నేను క్రీస్తుని విశ్వసించానో, నేను పాపం విషయంలో నేను మృతి పొంది ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను పాపం విషయంలో నేను మృతి పొంది ఉన్నాను. నేను పాపం విషయంలో నేను చనిపోయి ఉన్నాను అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, అప్పుడే పైనున్న వాటిని చూస్తాడు. గుర్తుపెట్టుకోండి. ప్రియులారా ఆలోచించిన అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న క్రైస్తవుడు లేక విశ్వాసి, నా జీవము క్రీస్తుతో దాచబడి ఉన్నది అని మొట్టమొదట నమ్మాలి. విశ్వాసి ఆ అనుభవంలో ఉండాలి. నా జీవము ఎవరి దగ్గర ఉందంట చెప్పండి? క్రీస్తుతో దాచబడి ఉన్నదంట. అది నమ్మాలన్నమాట. అది నమ్మితే విశ్వాసి పైనున్న వాటినే చూస్తాడు. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు ఏ అనుభవంలో ఉన్నారంటే, మీరు లేపబడే అనుభవంలో ఉన్నారు. ఎఫెసీ పత్రిక చూడండి. పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోవాలన్నా, పైనున్న వాటినే మీరు చూడాలన్నా, మీరు మృతి పొంది ఉన్నారని నమ్మాలి. మొట్టమొదట మీ జీవం ఆయనతో దాచబడి ఉన్నదని నమ్మాలి. ప్రియులారా నమ్మితే చూస్తారు మీరు. చూడండి, ఎఫెసీ పత్రిక మీకు ప్రభు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా చూసారండి, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును అని రాయబడింది. ప్రియులారా అంటే మనం ఏంటంట, పాపములో ఉన్నప్పుడు, అపరాధాలలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామట? చచ్చిన వారు మనం. మన స్థితిగతి మనకు తెలిసి ప్రియులారా, మన స్థితిగతి అనేది మనకు తెలుసు. మనం చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా ఏం చేశాడండి? ఆయన బ్రతికించాడు. క్రీస్తుతో కూడా ఎలా బ్రతికించాడంటే, క్రీస్తు మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్న లేపబడ్డాడు. ప్రియులారా ఆయన క్రీస్తు లేపబడ్డాడు. ఆయన చనిపోయాడు కాబట్టి మనము కూడా పాపంలో చనిపోయాం. ఆయన లేపబడ్డాడు కాబట్టి మనము కూడా లేపబడ్డాం. ఆయన కూర్చున్నాడు కాబట్టి మనము కూడా ఆయనతో పెట్టబడ్డాం. ప్రియులారా చెప్పండి, కూర్చున్నామా లేకపోతే పెట్టబడ్డామా? ఆ మాట కూడా చూడండి. ఇది 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఈ అనుభవంలోనికి వచ్చినప్పుడే పైనున్న వాటిని చూస్తాడు. క్రైస్తవురాలైనా సరే, క్రైస్తవుడైనా సరే, విశ్వాసులైనా సరే ఈ అనుభవంలోనికి ఖచ్చితంగా ఉండాలి. ప్రియులారా అంత గొప్ప అద్భుతము అనుభవం అనేది దేవుడి పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో రాయించాడు. ప్రియులారా అపవాదం ఏం చేస్తున్నాడంటే, గాల్లో మేడలు కట్టి తిప్పుతున్నాడు అంతే. కాబట్టి ఆ గాల్లో మేడలు కట్టే అపవాది మోసంలో విశ్వాసి లేడు. ప్రియులారా విశ్వాసి సాతాను తంత్రాలు తెలుసుకున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి రండి, రెస్ట్లోనికి రండి, విశ్రాంతిలోనికి రండి. మీ అపరాధముల నిమిత్తము, మీ పాపముల నిమిత్తము ప్రాణం పెట్టినటువంటి మీ ప్రభు ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన కూర్చుంటూ ఉన్నాడు. ఆయన మీరు కూడా కూర్చోండి.
మీరు కూర్చుంటే దేవుని కార్యాలు చూస్తారు ఖచ్చితంగా. చూడండి, ఆ 7వ వచనం చదువుతున్నాను ప్రియులరా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, చూసారా, మనల్నంటే ఎవరిని లేపాడు? ప్రతి ఒక్కరిని లేపాడేంటి? చాలా మంది ఆ విశ్వసించకుండానే బాప్తిసం పొందేస్తారు. వాళ్ళు లేపబడ్డారు, వాళ్ళు చావే లేదు ఇంకానే. కొంతమంది విశ్వసించరండి, పెళ్లి బాప్తిసం, ఈ బాప్తిసం, ఆ బాప్తిసం అని పొందేస్తారు. చావలేదు వాళ్ళు. చచ్చిన వాడే కదా లేగుతాడు. ప్రియులరా, లేచేమని అనుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉంటదంటే, వాళ్ళ చూపు ఎలా ఉంటదంటే కిందనే ఉంటారు అన్నమాట. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనం ప్రకారంగా యేసు ప్రభువుని విశ్వసించిన వాడికే పాపక్షమాపణ. 15వ అధ్యాయం ప్రకారంగా, 15వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా విశ్వాసం ద్వారా హృదయ పవిత్రత. వాళ్ళలోనికి పరిశుద్ధాత్ముడు వెళ్తాడు. పరిశుద్ధాత్ముడి యొక్క అనుభవంతో జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తి చచ్చిపోయాడు అన్నమాట. క్రీస్తుతో చచ్చిపోయాడు ప్రియులరా. ఆ వ్యక్తి లేచే అనుభవాలు ఉంటాయన్నమాట. ఈరోజు చావడం లేదు ఇంకా. శరీరంలో చావడం అనేది అది గొప్ప అద్భుతం ప్రియులరా. మీకు ఒకసారి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు పుట్టిక ఎంత అద్భుతమో, యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోవడం కూడా అంత అద్భుతమే. యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోవటం ఎంత అద్భుతమో, తిరిగి లేపబడటం కూడా అంత అద్భుతమే. ఈరోజు యేసు ప్రభు వారిని విశ్వసించడం కూడా అంత అద్భుతం ప్రియులరా. విశ్వాసం అంటే ఏంటో థియాలజీ అనుకుంటున్నారు, ఏదో ఒక పాఠం అనుకుంటున్నారు. యేసు ప్రభు గురించి నేర్చుకోవడానికి ఏదో ఒక గంట నేర్చుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు. కాదు, నీ జీవము ఆయన దగ్గర దాచబడి ఉంది. ఆయన నీ పాపం నిమిత్తము, నీ అపరాధం నిమిత్తము చనిపోయి తిరిగి లేపబడ్డాడు ఆయన. నువ్వు కూడా ఆయన విశ్వసించావు కాబట్టి నువ్వు కూడా ఆయనతో చనిపోయావు. చనిపోయి అంటే కొంచెం బ్రతికి కొంచెం చనిపోవడం, ఇలాగే ఏమైనా ఉన్నాడు ఆయన? చెప్పండి. అంటే కాస్త బతికి కొంచెం ఏమైనా బతికి ఉన్నాడా? పూర్తిగా చనిపోయాడు ప్రియులారా. సంపూర్ణమైంది, సిలువలో సంపూర్ణం చేశాడు. అక్కడ ఇటువైపు కుడివైపున ఎడమవైపున దొంగ ఉంటే ఆ దొంగలు ఇద్దరు చనిపోలేదు. అప్పుడు రోమా ప్రభుత్వం ఏం చేసింది అంటే, చనిపోయిన వారినే దించి చేస్తారన్నమాట. వాళ్ళని చనిపోవాలి సిలువ మీద. వాళ్ళు చనిపోలేదు, వాళ్ళ కాళ్ళు తెగ నరికారు ప్రియులారా. కానీ వాళ్ళు వచ్చి, రోమ ప్రభుత్వం వారు యేసు ప్రభువుని వచ్చి చూసేటప్పటికి ఆయన చనిపోయాడు. ఇంకా వాళ్ళకి అనుమానం చాలక ఆ బల్లెం తీసి ఆయన్ని పొడిచారు ప్రియులారా. రక్తము నీరు కారింది. ఆయన చనిపోడని నిర్ధారణ చేశారు ప్రియులారా. ఆలోచించండి, ఎంత అద్భుతమో చూడండి ఆయన సిలువ యాగం. ప్రియులారా, ఈరోజు నువ్వు ఎలాంటి ప్రభువుని విశ్వసించి రక్షణ పొందుకున్నావంటే, నీ ప్రభువు సిలువ మీద చనిపోయాడు, చనిపోయి సంపూర్ణం చేశాడు, సమాధి అయ్యి అంటే తిరిగి లేపబడ్డాడు. నువ్వు కూడా అంతే. అదిగో ఆ మాట, అదే దానిలో ఉన్న అర్థం మనం చదువుతున్నమాట పిల్లలు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుబడును. చూసారా, ఆయన చనిపోయి లేపబడి పరలోకములో కూర్చున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారిని విశ్వసించిన వారందరూ కూడా ఎక్కడున్నారంటే పరలోకములో కూర్చుండి ఉన్నారు. ఇలా ఆలోచించండి. అంటే ఒకసారి ఆలోచించండి, యేసు ప్రభు వారు ఏమన్నారు? నా యందు విశ్వసించిన వాడిని నాతో పాటు లేపి పరలోకంలో నేను కూర్చుండబెట్టుకున్నానని ఆయన అంటున్నాడు. యోహాను సువార్తలోని 5వ అధ్యాయంలో, మరి 5వ అధ్యాయము
4వ వచనంలో ఆయన ఏమంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. నిత్య జీవం గలవాడు అన్నాడు. తర్వాత ఆయన ఏమన్నాడంటే, వాడు తీర్పులోనికి వెళ్ళక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాను అని యేసుప్రభు చెప్తున్నాడు. దాటి ఉన్నాడని యేసుప్రభు వారు ఎలా చెప్తున్నారంటే, నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు ఆయన. నిశ్చయం అంటే ఏంటి? ఖచ్చితంగా, అంటే అంటే సంపూర్ణం చేశాడు కాబట్టి, ఆయన సంపూర్ణుడు కాబట్టి సంపూర్ణ స్థాయిలో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన చనిపోయాడు కాబట్టి, చనిపోయి ఏమండి సమాధి చేయబడి లేపబడి ఆయన తండ్రి దగ్గర కూర్చుండి ఉన్నాడు. అలాంటి ఆయన్ని విశ్వసించిన వారితో ఏమన్నాడంటే, నాయన మీరు కూడా నన్ను విశ్వసించిన వారందరూ కూడా మీరు నాతో పాటు లేపబడి నాతో కూర్చున్నారు అని అంటున్నాడు ఆయన. కానీ అది ఆ మాట ఎలా చెప్తున్నాడంటే నిశ్చయముగా చెప్తున్నాడు. ప్రియులారా, ఒక విషయం చెప్తున్నాను. ఈ పరలోకంలో ఆయనతో కూర్చుండటం అంటే ఇది ఒక అనుభవం ప్రియులారా. ఇది అనుభవం మాట. ప్రభువు ఆయన మధ్యాకాశంలో నుంచి వచ్చినప్పుడు, ప్రభు దినము వచ్చినప్పుడు ఇక్కడ విశ్వాసి ఖచ్చితంగా అది ఊహించాలన్నమాట. ఊహించటం ఊహ కూడా కాదు అది. నేను కూర్చున్నా అంటే ఏంటంటే ఇది ఆత్మతో వివేచించటం ప్రియులారా. ఆయన శరీరం నీలో ఉంది, ఆయన రక్తం నీలో ఉంది, ఆయన ఆత్మ నీలో ఉంది, ప్రభు నీలో ఉంది. నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయాలంటే, నా ప్రభు కూర్చున్నాడు కాబట్టి నువ్వు ఒకసారి ప్రభువుని చూడు. ప్రభువుని చూస్తే ఆయన అన్న మాట నమ్మంతే. ఆయన అన్న మాట నువ్వు నమ్మితే నువ్వు ఆయనతో కూర్చున్నావు అంతే. అంటే నువ్వు శరీరము ఇక్కడ భూమి మీద ఉంది తప్ప నీ ఆత్మ అయితే ఆయన ఆత్మతో ముడిపడి ఉంది. రోమపత్రిక 10వ అధ్యాయంలో ఉంది ప్రియులారా మాట. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువుని ప్రభు అని ఒప్పుకునేవాడు హృదయములో విశ్వసించిన ఎడల, అంటే ఆయన మృతులలో నుండి లేపబడ్డాడో అని హృదయంలో విశ్వసించిన ఎడల నీ ఆత్మ ఆయన ఆత్మతో ముడిపడి ఉంది, అంటే ముద్రింపబడి ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో ఒక బూరు ఆకారంలో ఉంటది చూసారా. ఒక బూరు ఉంటది కదా, దానిపైన ఉంటది పూర్ణం, లోపల పూర్ణం ఉంటది. పైన పిండి పదార్థము అది ఉంటది, లోపల పూర్ణం ఉంటది. అంటే ఇప్పుడు విశ్వాసి ఆత్మ ఎలా ఉన్నదంటే, యేసు ప్రభు యొక్క ఆత్మ ఉంది, ఆ ఆత్మలో విశ్వాసి ఆత్మ ఉంది. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో కూర్చుండి ఉన్నాడు. మరి నువ్వెక్కడున్నావు? నీ ఆత్మ ఆయన ఆత్మలో ఉంది, కానీ నీ శరీరం అయితే భూమి మీద ఉంది. ప్రియులారా, ఇది అనుభవంతో కూడినటువంటి, ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే గొప్ప అద్భుతం జరుగుతుంది అన్నమాట. అద్భుతం అంటే ఇది అద్భుతమేనండి. చాలా మంది ఏమంటారంటే ఎవరైనా ఏదైనా పొరపాటు చేశారనుకోండి, తప్పు చేశారనుకోండి, ఆ నరకానికి వెళ్ళిపోతాడు అంతే. ఫిక్స్ అయిపోద్ది, కన్ఫర్మ్ చేసేస్తారు వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతాడు, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాడు అని కన్ఫర్మ్ చేసేస్తారు. మరి యేసుప్రభు అలా కన్ఫర్మ్ చేయలేదే. యేసుప్రభు ఏమన్నాడు? నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. నిశ్చయముగా మీరు తీర్పులోనికి వెళ్ళరు, నిశ్చయముగా మీరు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారని నిశ్చయముగా ఆయన చెప్తే నువ్వు నిశ్చయముగా నరకానికి వెళ్ళిపోతాడని కన్ఫర్మ్ ఎలా చేయగలుగుతావు నువ్వు? అసలు ఒక వ్యక్తి కొరకు నువ్వేమన్నా రక్తం చిందించావా? ఒక వ్యక్తి కొరకు నువ్వేమన్నా ప్రాణం పెట్టావా? రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేపబడినటువంటి యేసు ప్రభు ఆయన ఖచ్చితంగా నిశ్చయంగా చెప్తే ఒక వ్యక్తి తప్పు చేసి ప్రతి ఒక్కడు నరకానికి వెళ్ళిపోతాడని అనడానికి మీరు ఎవరు ప్రియులారు? అది
అలా తప్పు ఎందుకు చేస్తున్నాడు అనేది ఒక పాయింట్ ప్రియులారా, ఆలోచించండి. అసలు ఆలోచించాలి. అసలు మనిషి పాపం చేసి ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళిపోతాడా అన్న ఆ ప్రశ్న పట్టుకున్నారు చాలా మందికి. అసలు పాపం ఎందుకు చేస్తున్నాడు? అసలు పాపం ఎందుకు చేస్తున్నాడో గుర్తుపెట్టుకొని చెప్తున్నాను ప్రియులారా. పాపం ఎందుకు చేస్తున్నాడంటే, ఒకటి విశ్వసించలేదు ఒక వ్యక్తి. రెండోది విశ్వసించాడు కానీ నేను పాపం విషయంలో నేను మృతి పొందానని నమ్మడం లేదు. రెండు మాట ఇది. ఆయన లేపబడ్డాడో, ఆయన కూర్చున్నాడో, నేను కూడా ఆయనతో కూర్చున్నానని నమ్మాలి. నమ్మితే ఉంటది, కానీ నమ్మడం లేదు. ఏమి నమ్ముతున్నాడు? నేను అబద్ధం ఆడాను కాబట్టి, నేను తప్పు చేశాను కాబట్టి నేను నరకానికి ఫిక్స్ అయిపోయానని. ఒక యవనస్తుడు, నేనే అంటే ఇప్పుడు కాదు, ఈ వర్తమానం చెప్పకముందు, ఇంతకు ముందు, అప్పుడు నాకు తెలియక నేను బాప్తిసం ఇచ్చేయడం జరిగింది. అంటే ఫస్ట్ నేను సువార్త ప్రకటించే 10 సంవత్సరాల క్రితం మాట. నేను ఈ విశ్వాస అభివృద్ధి, ఈ సత్యాన్ని నేను ఒక 2 సంవత్సరాల నుండి నేను చెప్పడం జరుగుతుంది పిల్లరా. ఇది సత్యం. ఇది ఒక తమ్ముడు ఏమన్నాడంటే, అన్నయ్య నేను పాపం చేస్తున్నాను, నేను మోహపు చూపు సినిమాలకి అన్నిటికి ఎడిక్ట్ అయిపోయాను, ఇంకా నేను అయితే మట్టికి నేను మారే ఉద్దేశాలు ఏమీ లేవు, ఇంక నేను నరకానికి ఫిక్స్ అయిపోయాను అన్నయ్య, ఇది నా అభిప్రాయం, నేను ఇలా ఫిక్స్ అయిపోయానని తన అభిప్రాయం చెప్పేశాడు. నేను నరకానికి వెళ్ళిపోతాను ఇంకా అంటున్నాడు. అంతే. అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి అంటే, ఇనే ప్రసంగాలను పెట్టి అతని మైండ్ అలా సెట్ చేసుకున్నాడు. ఏంటి? ఒరే, పాపం చేసిన ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు, పాపం చేసిన ప్రతి ఒక్కడు కూడా నరకానికి వెళ్ళిపోతాడు అన్న మాటలు, అన్న సందేశాలే అతని హృదయంలోనికి, అతని మనసులోనికి పంపించుకున్నాడు. ఆ మాటలను పెట్టి అతను ఏమన్నాడంటే, నేను నరకానికి వెళ్ళిపోతాను అని చెప్పేస్తున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. ఎందుకు? అసలు నేను పాపం విషయంలో నేను చనిపోయాను రా బాబా అనేది నమ్మటం లేదు. ఇదొకటైతే, ఇంకోటి ఏంటంటే ప్రియులారా, ఆలోచించండి. ఆయన ఏమన్నాడంటే, పైనున్న వాటినే చూడమన్నాడు. ఆయన పైనున్న వాటిని చూడాలంటే నువ్వు పాపం విషయంలో నేను మృతి పొందాను అని నమ్మాలి. ఇప్పుడు పైనున్న వాటిని చూస్తే నువ్వు ఖచ్చితంగా పాపం చెయ్యు. అది గుర్తుపెట్టుకోండి. చూడండి, రోమపత్రిక ప్రియులరా, రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. రోమపత్రిక ఆ మాట నేను చదువుతానండి. 6వ వచనం అండి. ఏమనగా, మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువు వేయబడునని ఎరుగుదుము. అంటే ఎరిగే అనుభవంలో ఉండాలన్నమాట. సిలువు వేయబడినని ఎరుగుదుము. ఆ మాట నోటుతో చెప్పండి ప్రియులరా. ఎరుగుదుము, సిలువు వేయబడినని ఎరుగుదుము. ఇంకొక విషయం తెలిసినండి, 2 విషయాలు నేను ఇక్కడ మీకు స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ అవి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే, ఈ మాట విశ్వాసులతో మాట్లాడుతున్నాడా లేకపోతే అవిశ్వాసులతో మాట్లాడుతున్నాడా? గుర్తుపెట్టుకోండి. విశ్వాసులతో మాట్లాడుతున్నాడా లేకపోతే అన్ని జనులతో మాట్లాడుతున్నాడా? విశ్వాసులతోనే మాట్లాడుతున్నాడు. ఇలా ఆలోచించండి. ఇప్పుడు విశ్వసించడం అంటే ఏంటి? యేసుప్రభు వారిని విశ్వసించి, అంటే యేసుప్రభు వారు నా పాపం నిమిత్తం, అపరాధం నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడ్డాడని నమ్మటమే, హృదయంలో విశ్వసించటమే విశ్వాసం. అది రక్షణ. అప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు, అప్పుడు సంఘంలోనికి వస్తున్నాడు, బాప్తిస్మం తీసుకుంటున్నాడు, సంఘంలోనికి వస్తున్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఇప్పుడు ఆ శరీరము వ్యర్థపరచబడ్డదా? ఇప్పుడు ఇక్కడ విశ్వాసతోనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, పాప శరీరం అంటున్నాడు.
పిల్లలు ఆలోచించండి, ఏమంటున్నాడండి ఆయన? ఏమనగా మనం ఇకమును పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు అని అంటున్నాడు ప్రియులారా. ఈ శరీరాన్ని ఏమన్నాడు? పాప శరీరం అన్నాడు ప్రియులారా. ఇది ఏం శరీరం అంటే పాప శరీరం అన్నాడు. ఇది ఈ పాప శరీరం ఏమవ్వాలి? నిరర్ధకం అవ్వాలన్నమాట. పాప శరీరము నిరర్ధకం అవుతున్నప్పుడే విశ్వాసి ఖచ్చితంగా ఏం చేస్తాడంటే జీవిస్తాడు ప్రియులారా. ఇప్పుడు పాప శరీరము నిరర్ధకం ఎలా అవుతుంది చెప్పండి? పాప శరీరము నిరర్ధకం ఎలా అవుతుంది? చాలా మంది ఇదే వాళ్ళకి తెలిసినది చెప్తున్నారు, అంతేకాని బైబిల్లో దేవుడు ఏది రాయించాడు, లేఖనం ఏం చెప్తుంది, దీన్ని పెట్టి చెప్పడం లేదు. వాళ్ళ మట్టి మెదడులో నుండి వచ్చింది చెప్తున్నాడు, మనిషి ఆలోచనలోంచి వచ్చింది చెప్తున్నారే తప్ప అసలు లేఖనం ఏం చెప్తుంది అనేది చెప్పడం లేదు పిల్లరా. చూడండి ఏమండి, పాప శరీరము నిరర్ధకం అవ్వాలన్నాడు. పాప శరీరము నిరర్ధకము ఎప్పుడవుతుంది? అది ఇది పాప శరీరం అండి. ఇది పాపము లేదు, కానీ పాపం చేసే నియమము ఈ శరీరంలో ఉంది. పాపం చేసే నేచర్ అది ఎవరికి తెలియదు అంటే ఏంటి? పైనున్నవాడు అంటే క్రీస్తుని చూస్తే తెలుస్తుంది. వీళ్ళు క్రీస్తుని చూడడం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పాప శరీరంతో ఉన్న పాపం చేస్తున్న వాళ్ళని చూసి ఏం చేస్తున్నారంటే ఆడి పాపి, ఆడి దుర్మార్గుడు, వాళ్ళలోంచి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు, వాడు నరకానికి వెళ్ళిపోతాడు అని కన్ఫర్మ్ చేసేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే పైనున్న వాడిని చూడడం లేదు. వీళ్ళు ఏం చూస్తున్నారంటే భూ సంబంధమైన వాటిని చూస్తున్నారు, దానిలో ఉండి పరిశోధన చేస్తున్నారు. అంటే శరీరంలో ఉండి పరిశోధన చేస్తున్నారు. శరీరంలో నుండి పరిశోధన చేస్తే నీకేం కనపడుతుందయ్యా? శరీరంలో ఉండి నువ్వు పరిశోధన చేస్తే ఆ శరీరాన్ని ఏమన్నాడు? పాప శరీరం అన్నాడు. నీకు పాపాలే కనపడతాయి. అలాగా చాలా మంది ఏమంటే వాళ్ళ యొక్క ఆ అనుభవాన్ని పెట్టి ఇలాగా అపార్థం చేసుకుంటున్నారు. యేసు ప్రభువుని వాళ్ళు జీవించకుండా ఇంక ప్రతి ఒక్కడు కూడా పాపం చేస్తాడు, నరకానికి వెళ్ళిపోతాడని కన్ఫర్మ్ అయిపోతున్నారు. కాదు, విశ్వాసి పాపం చేయడు ప్రియులారా. విశ్వాసి పాపం చేయడానికి పాపంలో లేడు. విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు ప్రభు సిలువలో సంపూర్ణం చేశాడు. పాపాన్నే సమాధి చేసి పాతి పెట్టాడు ప్రియులారా. విశ్వాసి పాపం చేయడు, కానీ పాపం చేసే శరీరంలో ఉన్నాడు. ఈ శరీరంలో పాప నియమం ఉంది. పాప శరీరం అన్నాడంతే తప్ప విశ్వాసి పాపంలో లేడు. గుర్తుపెట్టుకోండి. పాపంలో ఉన్నారనుకున్నాడు కాబట్టే పాపం చేస్తున్నాడు. అలా అనుకునేవారు ఏదో చిన్న చిన్న పాస్టర్లు కాదు, చిన్న చిన్న విశ్వాసులు కాదు అలా అనుకుంటున్నది. ఏమనుకుంటున్నది? నేను పాపిని అనుకుంటున్నదే చిన్న చిన్న వాళ్ళు కాదు, పెద్ద వాళ్ళే అనుకుంటున్నారు వీళ్ళకి. అందుకనే పాపం చేస్తున్నాను. పాపిని అని నేను పాపిని అనుకునే ప్రతి ఒక్కడు ఏం చేస్తాడంటే పాపం చేస్తాడు. యేసు ప్రభు వారు కూడా ఎలాగన్నారు? పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, కానీ విశ్వాసి పాపానికి దాసుడు కాదు. విశ్వాసి పాపమునకు దాసుడు కాదు ప్రియులారా. ఎందుకంటే ఇది ఇక్కడ చెప్తుంది కదండి, మీ పాప ప్రాచీన స్వభావము క్రీస్తుతో సిలువ వేయబడినని ఎరుగుదుము. నువ్వు ఆయన ఎరుగు, ఆయన లేపబడినటువంటి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న క్రీస్తుని చూడు. ఆటోమేటిక్గా నువ్వు పాపం చేయు, నువ్వు జీవిస్తావంతే. పిల్లలు ఆలోచించండి. ఇకపోతే 7వ వచనం చూడండి. 7వ వచనం ఏమన్నాడంటే ఆయనతో కూడా సిలువేయబడినని ఎరిగి చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఏంటంటే దానికి అర్థం ఏంటి? వీళ్ళని ఆలోచించండి. అర్థం ఏంటంటే
చనిపోయిన వాడికి అప్పుడు మోహపు చూపు ఉంటుందా? వ్యభిచారం చేస్తాడా? చెప్పండి. కోపము, ధనాపేక్ష, సొనుగు ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఏముండవు. చచ్చిపోయి డెడ్ బాడీ. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నీ ప్రభు, నువ్వు ప్రభుని విశ్వసించావు కదా, నీ ప్రభు, నువ్వు విశ్వసించిన ప్రభు శిలువ మీద చనిపోయాడు. ఆయన పాపాన్నే శిలువలో చంపి పాతి పెట్టాడు. ఆయన నేను పాపిని అంటే నువ్వు సమాధిని తవ్వుకుని తెచ్చుకుంటున్నావు, లోపల ఉన్నదంతానే. నువ్వు పాపివు కాదు, నువ్వు విశ్వాసివి, నువ్వు ఆయన కుమారుడివి. ఆయన రక్తం ద్వారా నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడివి. పరిశుద్ధుడిగా చేశాడు ఆయన నిన్ను పవిత్రుడిగా చేశాడు. కానీ నువ్వు పాపిని అని అంటున్నావు. చూడు, నువ్వు సమాధిలో ఉన్న ఆ కంపుని అంతా తెచ్చుకుంటున్నావు. నువ్వు తెచ్చుకుని నువ్వేం చేస్తున్నావంటే లోకంలో ఒక వేషధారుడిగా జీవిస్తున్నావు అంతే. శాస్త్రులు పరిచయులు వేషధారాన్ని అంటగట్టుకుని జీవించారు. ఇక్కడ వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు ఎలా ఉన్నారంటే సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు అని అన్నాడు. మీరు పైకి ప్రజలకి నీతిమంతులుగా అగపరుచుకున్నారే కానీ మీలో కంపు ఉన్నది అన్నాడు యేసు ప్రభు. ఈరోజు క్రైస్తవం అలాగే ఉంది ప్రియులారు. ఒకసారి ఆలోచించండి. నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్నారు, నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నారు. లోపల ఎలా ఉంది? చచ్చిన ఎముకలు, కంపు, కుళ్ళు, కంపు. దాన్ని అదుపు చేసుకోవాలనుకుంటున్నారు కానీ అదుపు చేసుకోలేకపోతున్నారు. దానికి అది ఆగదు. కంపుని ఏమాత్రం ఆగుతుందండి? డెడ్ బాడీని పైపైన కప్పెట్టేశారనుకోండి, కుక్క కానీ లేకపోతే ఆ శవం కానీ పైపైన కప్పెట్టేశారనుకోండి, అది దాన్ని ఆఫ్ చేయగలుగుతారు? ఏమన్నా గుడ్లను కోస్తారు, గేదెలను గట్ట కోసే ప్రదేశంలో చూడండి, ఆ కోసిన తర్వాత వ్యర్థమైనటువంటి పదార్థాలను పక్కన పెట్టేస్తారు. అవి ఎంత కంపు వచ్చేస్తుంది. ఆ కంపుని ముక్కు మూసుకుందామన్నా, ముక్కు మూసుకుంటే ఊపిరాడక మనం చచ్చిపోతాం. నోరు మూసుకుందామని ఆగదు. మీకు ఒక గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వీళ్ళు శరీర సంబంధంగా చావకపోతే ప్రియులారా ఆలోచించండి, వీళ్ళు ఏం చేస్తారంటే శరీర సంబంధంగానే కంటిన్యూ చేసేస్తారు, ఆ కంపులోనే ఉంటారు. అది పాపం చేయటం మానలేరు ఇంకెళ్ళు. ఎందుకంటే నేను చచ్చాను అన్న అనుభవంలో లేరు వీళ్ళు. నేను తండ్రి కుడిపార్శ్వన ఉన్న క్రీస్తుని చూసే అనుభవంలో లేరు వీళ్ళు. కూర్చుండే అనుభవంలో లేరు వీళ్ళు. వీళ్ళు ఏ అనుభవంలో ఉన్నారంటే నేను ఇంకా చావాలి అనే అనుభవంలో ఉన్నారు. నేను ఇంకా పాపం మానాలి అనే అనుభవంలో ఉన్నారు. అందుకనే పాపం చేస్తానే ఉన్నారు. వీళ్ళలో కంపు స్టార్ట్ అయిపోతుంది. ఆఫ్ చేసుకోలేకపోతున్నారు. కంపుని ఆఫ్ చేసుకోలేకపోతున్నారు. అది ఎలా అడ్డు గోడల్లోంచి ఎంత అలా బంధించినా అది వచ్చేస్తుంది. కంపు ఆగదు. కక్కి ఎక్కన్నారు చూడండి. యేసు ప్రభువును ఒప్పుకోలేని వాళ్ళు వాళ్ళ మనస్సాక్షి, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ మనసులో, వాళ్ళ మాటల్లో నుండి, వాళ్ళ హృదయంలో ఉన్నదంతా బయట పడిపోద్ది. గుర్తుపెట్టుకోండి, దేవుడు హృదయంలో చీకట్లో ఉన్న దాన్ని వెలుగులోనికి తీసుకొచ్చేస్తాడు. అది ఇంకా నలుగురు ఆ కంపును చూశారనుకోండి, చాలా చాలా ఆశాస్పదంగా ఉంటుంది ఆ వ్యక్తి. ప్రియులారా ఆలోచించండి. విశ్వాస అయితే కంపులో లేడు. ప్రియులారా. విశ్వాసి సువాసనలో ఉన్నాడు. ఆయన మనల్ని ఎలా చేశాడు? ఆయన ఒక అద్భుతమైనటువంటి సువాసనగా ప్రజలందరూ కూడా చూసి ఆస్వాదించేటట్లుగా విశ్వాసిని చేశాడు ప్రియులారా. అలాగే యేసు ప్రభు జీవించాడు, అలాగే అపోస్తులు కూడా జీవించారు. ఇప్పుడు నువ్వు కూడా జీవిస్తావు. ఇప్పుడు ఖచ్చితంగా 100% నువ్వు కూడా జీవిస్తావు. ఎందుకంటే నువ్వు విశ్వసించిన ప్రభు ఆయన సంపూర్ణం చేశాడు. శిలువలో పాపాన్ని పాతి పెట్టాడు. నువ్వు కూడా జీవిస్తావు ఖచ్చితంగా. అంత అద్భుతము. నువ్వు నమ్మాలన్నమాట. ఇక్కడ ఆయన అన్నాడు కదా, చనిపోయిన వాడు పాప విముక్తుడు అంతే. ఇంకా 11వ వచనంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మీరును పాపం విషయమే మృతులుగాను, దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి.
నువ్వు ఎప్పుడు ఎంచుకోవాలి. ఎంచుకోవడం అంటే ఏంటి? అపవాది మీకు ఎలాంటి చిన్నపిల్లోడు చూడండి, చిన్నపిల్లోడు ఒరే బేడి తీసుకుని గెడ్డం గోక్కోకరా, గెడ్డం గీసుకోకరా అంటే ఆడు ఏం చేస్తాడు? ఆ బేడే పట్టుకుని ఏం చేస్తాడంటే ఆ బేడితో గెడ్డం గీసుకోవడానికి ప్రయత్నించేస్తాడు. అంటే ఆడి ఆడి అది బేడితో గెడ్డం గీసుకుంటే ఆడికి ఏం తెలుసును? పెదం తెగిపోవచ్చు, ముక్కు తెగిపోవచ్చు, మొత్తం నాట్లన్నీ నడిపోవా? అలాగా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే తండ్రి చెప్పాడు పిల్లోడికి, ఆడేం చేస్తాడంటే ఆ చెప్పిందే చేస్తాడనమాట, చేయొద్దు అన్నదే చేస్తాడు. అలాగా ఇప్పుడున్న క్రైస్తవులు విశ్వాసులు ఏం చేస్తున్నారంటే దేవుడు ఇది చెప్తున్నాడు, రే నాన్న నువ్వు పాపి అనగరా, నా రక్తంతో నిన్ను నీతిమంతుడిగా చేశాను, పరిశుద్ధుడిగా చేశాను, నువ్వు కుమారుడువు, నిర్దోషివి, నువ్వు పాపంలో లేవు, నువ్వు నాతో కూర్చుండబెట్టుకున్నాను అని ఆయన అంటే ఈమె దానికి విరోధంగా మాట, నేను పాపిని, లేకపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను, నన్ను డిస్టర్బ్ చేయకండి, నన్ను ఎవరు కదపకండి అన్న మొత్తులోకి వెళ్ళిపోయారు ప్రియులారా ఈరోజు. ఆలోచన చూసారా? అంటే ఎంచుకోవటం ఈ విధంగా ఎంచుకున్నారు, పాపిని అని ఎంచుకుంటున్నారు. దానికి ఆపోజిట్ నేర్పించాడు అపవాదిగాడు. ఆడి భ్రమలో ఉన్నారు వీళ్ళందరూ. అది కాదు, అది రాంగ్ ఆన్సర్, అది రాంగ్ రూట్. అది ప్రియులారా ఆలోచించండి. మోసపోతున్నారు చాలా మంది. రాంగ్ రూట్ లో వెళ్ళారనుకోండి ఎలా ఉంటా చెప్పండి. ఏమండి నేను మాట చెప్తున్నా, ఇప్పుడు హైదరాబాదు వెళ్ళే రూట్ని మనము డ్రైవ్ చేయాలి, డ్రైవింగ్ వెళ్ళాలి. కానీ వైజాగ్ వెళ్తున్న ప్రదేశానికి హైదరాబాద్ వెళ్తున్నానని వెళ్ళిపోతే ఎలా ఉంటుందో చెప్పండి. వైజాగ్ వెళ్ళవలసిన వాడు వైజాగ్ వెళ్తున్నాను హైదరాబాదులో ఆ మార్గంలో వెళ్ళాడు అనుకోండి, ఆ రూట్లో వెళ్ళాడు అనుకోండి ఎలా ఉంటుంది? హైదరాబాదు వెళ్తున్న మార్గంలో వెళ్తూ నేను వైజాగ్ వెళ్ళాలి అని అనుకుంటూ హైదరాబాద్ రూట్లో వెళ్ళిపోతున్నాడు అనుకోండి, హైవే మీద వెళ్ళిపోతున్నాడు అనుకోండి, నేను వైజాగ్ వెళ్ళాలి అని హైదరాబాద్ వెళ్ళే రూట్లో ప్రయాణం చేస్తున్నాడు. నేను కాకినాడ వెళ్ళాలి అని చెప్పేసి ద్రాక్షారం నుండి నేను కాకినాడ వెళ్ళాలి అని చెప్పేసి కోటిపల్లి రూట్లో ప్రయాణం చేస్తున్నాడు. నేను కోటిపల్లి రూట్లో నేను కాకినాడ వెళ్ళాలి, నేను కోటిపల్లి వెళ్ళాలని చెప్పేసి కాకినాడ వెళ్ళే రూట్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చెప్పండి. ఎంత ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చెప్పండి ప్రియులారా. ఆ ఎంత ప్రయత్నం చేసినా, ఎంత గట్టిగా బైక్ నడిపినా, కారు నడిపినా ఆ ప్రయాణం ఎలా ఉంటుందంటే ప్రభుకు దూరం అయిపోద్ది. అలాగే ఉన్నప్పుడు ప్రయాణాలన్నీ కూడా చెప్తున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్తున్నాడు ప్రియులారా, ధర్మశాస్త్రం మూలముగా నీతిమంతుడు అవ్వాలనుకునే ప్రతి ఒక్కడు క్రీస్తుకు వేరైపోతున్నాడు, కృపలో నుండి తొలగిపోతున్నాడు అని చెప్పాడు ప్రియులారా స్పష్టంగా. ఇప్పుడు క్రీస్తుకు వేరుగా ధర్మశాస్త్రాన్ని పెట్టి నీతిమంతుడు అవ్వాలనుకున్నాడు. ఎంత నీతిమంతుడు అవ్వాలనుకుంటే అంతగా క్రీస్తుకి వేరైపోతున్నాడు, అంతగా కృపలో తొలగిపోతున్నాడు ప్రియులారా. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ధర్మశాస్త్ర సంబంధం మూలంగా ఏ మనుషుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడని చెప్తుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు పాపు అంటే ఏం చెప్తుంది? నువ్వు పాపి అని చెప్తుంది, పదాజ్ఞలు నీకు చూపిస్తుంది. నువ్వేమనుకుంటావు? నేను పాపిని అని చెప్పేసి పాపంలో నుండి బయటకు రావడానికి ట్రై చేస్తావు, నువ్వు పాపిని అని అంటావు. అంటే నువ్వు ఇలా ఎంచుకుంటావు అన్నమాట. ఇలా ఎంచుకునే కోలిది నువ్వేం చేస్తున్నావు అంటే రాంగ్ రూట్లో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. కానీ రూట్ అది కాదు. నీ రూట్ ఏంటంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం ప్రకారం ఏంటి నీ రూట్ ఏంటి? ఆలోచించండి. నీ రూట్ ఏంటి ప్రియులారా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నీ రూట్ ఏంటి? నీ రూట్ ఏంటంటే నేను యేసు ప్రభువు వారిని విశ్వసించిన తర్వాత పాపములో నేను మృతుడిని, నా జీవం ఆయనతో దాచబడి ఉన్నది, నేను ఆయనతో కూర్చుండి ఉన్నాను.
ఆ, నేను లేపబడి ఉన్నాను, ఇది నీ రూటు. ఈ రూట్లో వెళ్ళావు అనుకో నువ్వు పాపం చెయ్యు. మీకు ఒక విషయం తెలిసిన, ఈ విషయం చెప్పి నేను ఇంకో మాట చెప్పి ముగిస్తాను ప్రియులారా. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఏమంటే, ఇప్పుడు డ్రైవింగ్ అలవాటు ఒక ప్రదేశం ఉందండి. ఒక ప్రదేశం ఉంది. ఇప్పుడు ఒక 50 కిలోమీటర్లు జర్నీ చేయాలనుకుంటున్నాం మనం. అది మలుపులుగానే ఉంది. మలుపులుగా ఉన్నా సరే ఆ రూటు, ఆ ప్రదేశం మనకు అలవాటు అయిపోయింది. మనకు బాగా అలవాటు అయిపోయింది. బైక్ మీద వెళ్తున్నాం. ఇప్పుడు నువ్వు బైక్ మీద వెళ్తున్నప్పుడు నువ్వు ఎన్ని ఆలోచించినా సరే, అంటే ఆ దాన్ని ఏమంటారు, ఆ డ్రైవింగ్ దానికి ఉన్న ఆ నిపుణులు చెప్తూ ఉంటారు. అంటే 100% ఏకాగ్రత ఉండాలని చెప్తూ ఉంటారు. కానీ 100% ఏకాగ్రత ఉంటుందా? ఏకాగ్రత ఉండదు. కొంత ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెంట్ లో ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రమాదాలు జరుగుతాయి. నేను చెప్పేది ఏంటంటే, కానీ 100% ఉంటుందా అంటున్నాను నేను అనేది. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, మనిషి మెదడంట నిమిషానికి ఎన్నో ఆలోచన చేస్తుందంట. ఈ నిపుణులు ఇలా చెప్తున్నారు. దాన్ని పెట్టి కూడా మనం చూద్దాం. ఇప్పుడు బైక్ మీద తను అనుకునే ఒక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు, అంటే ఒక 50 కిలోమీటర్లు లేక 100 కిలోమీటర్లు వెళ్తున్నప్పుడు, ఆ ప్రదేశం అంతా కూడా అలవాటు అయిపోయినప్పుడు, ఇప్పుడు ఇతను ఎన్ని ఆలోచన చేస్తున్నా డ్రైవింగ్ మాత్రం ఎలా ఉంటది, ఎన్నో ఆలోచన చేస్తాడు, నవ్వుతాడు, ఎన్నో ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బండి సాఫ్ట్ గా తను అనుకునే గమ్యానికి వెళ్ళిపోతాడు పిల్లలు. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అలాగా. మీకు కూడా ఇలా వచ్చి ఉంటాయి ఆలోచనలు. అంటే మీరు అనుకునే గమ్యానికి వెళ్ళిపోతారు మీరు అలాగా. ఎందుకంటే ఆ ప్రదేశం మీకు అలవాటు అయిపోయింది. మీకు ఆ డ్రైవింగ్ కూడా మీకు ఆ విధంగా అలవాటు అయిపోయింది. మీకు బాగా దానిలో ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు మీరు దానిలో. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయదు. ఒకవేళ ఈ కారు వచ్చినా, మీ ముందు కారు వచ్చినా, లేకపోతే బైక్ వచ్చినా, మీకేంటి ఆ వాతావరణం అలవాటు అయిపోయింది. నెక్స్ట్ మీకు డ్రైవింగ్ అలవాటు అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా మీరు వెళ్ళిపోతారు అంతే. మీరు ఆలోచించండి. నేను అదే చెప్తున్నాను ప్రియులారే. ఇక్కడ మీరు ఆయన రక్తం ద్వారా నీతిమంతులై ఉన్నారు, పరిశుద్ధులై ఉన్నారు, మీరు ఆయనతో కూర్చుండి ఉన్నారు అన్న అనుభవంలో మీరు ఉన్నప్పుడు, మీరు ఎంచుకున్నప్పుడు, అంటే నేను పాపం విషయంలో నేను మృతుడిని, యేసుక్రీస్తునందు నేను సజీవుడినని మీరు ఎంచుకున్నప్పుడు మీ ప్రయాణం ఎలా ఉంటదంటే వెళ్ళిపోద్ది అంతే. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయదు. మీ ప్రయాణం ఆగదు. ఆ ప్రయాణం ఏంటి? విశ్వాసం మూలంగా జీవిస్తావు అంతే నువ్వు. ఇప్పుడు యోసేపు ఉన్నాడు, అన్నలు ఎంతో మంది హేళన చేశారు ఆయన్ని. ఆయన విశ్వాసం మీద ఆధారపడ్డాడు యోసేపు. అన్నలు హేళన చేసి గోతులో పాడేశారు. గోతులోంచి లేపడం ఆగిపోయిందా? లేపబడ్డాడు. పోతిఫరు ఫరోకు అమ్మేశారు ప్రియులారా వాళ్ళు. అక్కడ మళ్ళీ ఫరో భార్య యోసేపు మీద కన్ను వేసింది. ఆ కాలర పట్టుకుని నన్ను సైనిచ్చు అంటుంది, నన్ను అనుభవించు అంటుంది. కానీ అతడు పరిశుద్ధుడే కదా యోసేపు. ఏమంటే నీతో నేను పాపం చేసి నా దేవునికి విరోధంగా నేను పాపం చేయదునా అని చెప్పేసి ఆయన వస్త్రాలు ఆమె చేతిలో విడిచిపెట్టి ఏం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయాడు. పాపానికి లొంగిపోయాడా? ప్రయాణం ఆగిపోదు. అతను విశ్వాసం మీద ఆధారపడ్డాడు. ప్రయాణం ఆగదు. ప్రియులారు ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. మరి పాపానికి కనెక్ట్ అయిపోయాడా యోసేపు? ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే, ఈ భక్తులందరిని గురించి చెప్పి యోసేపు చూసారా, యోసేపు వలె నువ్వు ఉండాలి అని అంటారు. యోసేపు యేసు ప్రభు మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆ స్త్రీని జయించాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఇప్పుడు నువ్వు యోసేపు గురించి చెప్పడం కాదు, క్రీస్తు గురించి చెప్పాలి. క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టి, క్రీస్తు నీ పాప నిమిత్తం మృతి పొంది, క్రీస్తు లేపబడి ఆయన కూర్చుండి ఉన్నాడు, నువ్వు కూడా కూర్చున్నావు అని చెప్పాలి. విశ్వాసం చెప్పే విషయం ఇలా చెప్పాలి. ఇలా చెప్తే జీవిస్తారు ప్రియులారా. అంటే యోసేపు ప్రయాణం ఆగిపోయిందా? ప్రయాణం ఆగలేదు, అద్భుతంగా ఉంది.
అంటే ఆ యోసేపు జీవితంలో ఆటుపోట్లు రాలేదా? వచ్చినాయి. గోతిలో పడేశారు. లేపడం లేపడం ఆగిపోయిందా? గోతిలో పడేసిన వాడే పైకి వచ్చాడా రాలేదా? వచ్చాడు. ఆ పోతిఫర్ ఇంట్లో చిక్కుకున్నాడు. అక్కడ మంచే జరిగింది. యోసేపు వెళ్ళడం వలన ఆ ఫరో ఆ పొలం పంటలోను ఇంట్లోనూ ఆశీర్వదించబడ్డాడు. మంచే జరిగింది. కానీ ఈవిడ వలన బలహీనత కొంచెం ఇబ్బంది ఎదురైంది. కానీ ఇబ్బంది నుండి కూడా చెరసాలలోనికి వెళ్ళాడు. చెరసాలలో బందీ అయిపోయాడా? అక్కడ నాయకత్వం వచ్చింది. అక్కడ ఉండిపోయాడా? అతని ప్రయాణం అక్కడితోనే ముగిసిపోయిందా? అతనిదే ముగిసిపోలేదు. ప్రియులారా, మళ్ళీ అక్కడి నుండి దేవుడు మళ్ళీ బయటికి తీసుకొచ్చాడా? తీసుకురాలేదా? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రియులారా, ఆలోచించండి. విశ్వాసంతో ఉన్నవారు ప్రయాణం ఎప్పటికీ ఆగిపోదు ప్రియులారా. వాళ్ళ ప్రయాణం ఆగదు. ఎందుకంటే వాళ్ళని చూసుకోవటం లేదు, వాళ్ళని చూసి గర్వించటం లేదు, అలాగని ప్రజల పాపాలు చూడడం లేదు. చూడండి ప్రియులారా, ఒకసారి వీళ్ళు ఎవరిని చూస్తున్నారంటే లేపబడి ఉన్నాము, మృతి పొంది ఉన్నాము, నేను లేపబడి నా ప్రభు క్రీస్తుతో కూర్చుండి ఉన్నాడు అని తండ్రి కుడిపార్శ్వమున ఉన్న క్రీస్తుని చూస్తున్నారు. అందుకే ప్రియులారా, విశ్వాస ప్రయాణం ఆగదు. ఎవరి ప్రయాణం ఆగిపోయింది చెప్పండి? నోవహు ప్రయాణం ఆగిపోయిందా? అబ్రహాం ప్రయాణం ఆగిపోయిందా? యోసేపు ప్రయాణం ఆగిపోయిందా? వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి చూడండి. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి చూడండి ప్రియులారా. కాబట్టి ఇది మాట మనం నేర్చుకున్న సందర్భంలో ఒకసారి చూడండి. నువ్వు ఏ అనుభవంలో ఉన్నావు? నువ్వే అనుభవంలో ఉన్నావు? నువ్వు పాపిని అనే అనుభవంలో ఉన్నావా? లేకపోతే ఎందుకు నాకు ఈ కర్మ, ఈ తలరాత అనే అనుభవంలో ఉన్నావా? లేదు. నీ పాపము, నీ కర్మ, నీ తలరాత, ఆయన నీ కర్మ అన్ని కూడా సిల్లులో పెట్టాడు. నువ్వు తెచ్చుకోకు, తవ్వుకోకటిని తవ్వుకుంటే నీ జీవితం కంపు అయిపోద్ది. ఆల్రెడీ చాలా మంది జీవితాలు కంపులోనే ఉన్నారు. వాళ్ళు కంపులో ఉండి ఏం చేస్తున్నారంటే కక్కేస్తున్నారు. వాళ్ళు కుక్క కక్కిన దాన్ని ఎలాగా తిరుగుతుందో పైత్యం వచ్చేస్తుంది బయటికి, అది ఆగదు. అది ఎప్పుడైనా చూడండి, వాంతి వచ్చింది అనుకోండి, ఇలా అంటున్నాను అనుకోకండి, వాంతు వచ్చింది అనుకో, వాంతికి సిగ్గు ఉండదు. ఇంకా అది ఎక్కడ పడితే అక్కడ వచ్చిందంటే ఆ లోపల ఉన్నదంతా బయట అడిపోవాలి. అది కారులోనన్నా, బస్సులోనన్నా, ఇంట్లోనన్నా ఆ ప్రదేశం అంతా పాడైపోద్ది. దానివల్ల మిగతా ఉన్న వాళ్ళకి ఇబ్బంది, కంపు. అయ్యో, దీన్ని డస్ట్బిన్ లో వేయాలి, డ్రైనేజీలోకి ఎక్కాలని అనుకోరాళ్ళు, కక్కేస్తారు అంతే. ఇప్పుడు అలాగే కక్కేస్తున్నారు యూట్యూబ్లోని. ఏ విషయం కూడా మనసులో ఉంచుకోవటం లేదు. చూడండి, ముందు వీళ్ళకి ఎక్కేస్తుంటే దాన్ని ఇంకొకరు మింగేస్తున్నారు, వాళ్ళు మింగేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొకరు కక్కేస్తున్నారు. అలా మింగడం కక్కడం. ఇదేనా క్రైస్తవ జీవితము? ఇదేనా అన్నాను. వాక్యాన్ని నేర్చుకునే విశ్వాసులు, లేకపోతే నేర్చుకునే విధానం, చెప్పే విధానం ఇదేనా ప్రియులరా? ఇంకా మిగతా ఉన్న వాళ్ళు నిజంగా విశ్వాస అయితే ఖచ్చితంగా ఆలోచన చేస్తాడు. ఏంటి పెద్ద బోధకులే ఎలా మాట్లాడుతున్నారు ఏంటని నిజంగా ఒక విశ్వాస అయితే ఖచ్చితంగా ఆలోచన చేస్తాడు. పిల్లలు, మీరు విశ్వాసులుగానే ఆలోచన చేయండి ప్రియులారా. కాబట్టి ఏ అనుభవంలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. మీరు ఏ అనుభవంలో ఉన్నారో ఆలోచించండి ప్రియులారా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అది రోమపత్రిక 8వ అధ్యాయము, 10వ వచనం ప్రియులరా. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపం విషయమే మృతమైనది గాని. చూసారా, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమే మృతం, అంతే. పాపం విషయమే మృతమైపోతారు. మృతమవుతుందంతే ఈ శరీరం. అంటే యేసు ప్రభు గురించి వింటున్నప్పుడు, యేసు ప్రభు గురించి తెలుసుకుంటున్నప్పుడు, క్రీస్తు గురించి వింటున్నప్పుడు నీ శరీరం ఏమవుతుందంటే తినగా యాపాకున్నా చూసుకో, తినగా చేదవుతుందంట, తీపైపోద్ది అంటారు చూసారా? అవును, ఈ శరీరం పాప శరీరమే.
కానీ నువ్వు యేసుక్రీస్తు గురించి వినగా 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 ఈ శరీరం ఎలా అవుతుంది? పాప శరీరం కాస్త మృతం అవుతుంది. ఆ పాప శరీరం కాస్త వ్యర్థపరచబడుతుంది. వ్యర్థపరిచే వరకు ఉంటున్నావా నువ్వు? చెప్పు. వ్యర్థపరిచే వరకు వాక్యం వింటున్నావా? చెప్పాడు పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చెప్పాడు. ఏం చెప్పాడంటే ప్రభు దయాళుడని రుచి చూసి తెలుసుకున్నాడు అన్నాడు. తెలుసుకుంటే ఏం చేస్తావు? కపటము, వేషధారణ, దుష్టాత్మ, అసూయ, మీ నోట బూతులను మానుదురు అన్నాడు అక్కడ. కానీ రుచి చూస్తున్నావా నువ్వు? రుచి చూడకుండానే బాగలేదు అంటున్నావు నువ్వు. ఇప్పుడు కొలసి పత్రిక, ఎఫెసీ పత్రిక, మరి అక్కడ కూడా చెప్పాడు ప్రియులారా. దశలోనిక పత్రికలో కూడా చెప్పాడు. 5వ అధ్యాయము 29వ వచనంలో ఏం చెప్పాడంటే సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అని అన్నాడు. పరీక్షిస్తున్నా నువ్వు? పరీక్షించకుండానే, పరిశోధించకుండానే ఇది బాగలేదు అని అంటున్నావు. ఇక నీకు మేలైన దాన్ని నువ్వు ఎలా చూస్తావు? దీనిలో మేలుని ఎలా చూస్తావు నువ్వు? విశ్వాసంలో ఉన్న క్రీస్తుని మేలుని ఎలా చూస్తావు అంటున్నాను నేను. మేలు నీకు దొరకదు. తింటేనే రుచి ఎలా తెలుస్తుందో, పరీక్షిస్తేనే దానిలో ఉన్న మాధుర్యం ఏంటో నీకు తెలుస్తుంది. చాలా మంది అలాగే పొరపాటు పడుతున్నారు. తినడం లేదు. ఏమండి? తినడం లేదు అంటే చెప్తే వినడం లేదు వీళ్ళు. పరీక్షించడం లేదు. అయ్యో దేవుడు చెప్పాడు కదా, పరీక్షించి ఇన్ని చూశాను కదా, నేను దీన్ని కూడా చూద్దాము, ఇందాము, పరీక్షలు ఇందాము, ప్రభు నా మేలు కొరకే మాట్లాడుతున్నాడేమో అన్న మనసు రావటం లేదు వీళ్ళకి. ప్రియులారా, వినగా 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 నిజంగా మీ పాప శరీరం అది ఏమవుతుందంటే మృతం అవుతుంది. వినగా వినగా క్రీస్తు గురించి వినగా 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 అది ఏమవుతుందంటే వ్యర్థపరచబడదు. వ్యర్థపరిచే వరకు పోయిన చూడండి మీ జీవితం ఎలా ఉంటుందో తెలిసినా అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతంలో ఇంకే వెళ్తాలేదు. ఆ శరీరంలోనే ఓవర్టేక్ అయిపోతున్నారు మీరు చాలా మంది. ఇంకా అలా జీవితాలు ఎలాగా అభివృద్ధి అవుతాయి? అలా ఉంటారు. అయినప్పటికీ వాళ్ళ విశ్వాసులే, కానీ సమయం ఉంటుంది. అలా తిరుగుతారు అంతే. అలాగా కొన్ని రోజులు మళ్ళీ ఒక మాట చెప్పి నేను అది చివరిగా మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. జాగ్రత్తగా ఆలోచించండి ఈ మాట. అదేంటంటే ఇప్పుడు బలమైనోడు ఉన్నాడు అనుకోండి, బలహీనుడు ఉన్నాడు అనుకోండి, బలమైనోని కొడతాడు. లేకపోతే బలమైనోడు బలహీనుని కొడతాడు. ఇప్పుడు ఇలా చూడండి, బలమైనోడు బలహీనుని కొడతాడండి. బలమైనోడు 2-3 దెబ్బలు కొట్టినా బలహీనుడు ఒక దెబ్బ అయినా కొడతాడా లేదా? ఏమండి? ఆడు ఒక దెబ్బ అయినా కొడతాడు. కానీ విశ్వాసం ద్వారా వెళ్తున్నప్పుడు నిజంగా బలవంతుడే కదండి. బలవంతుడే ప్రియులారా. బలవంతుడు కొడుతున్నప్పుడు ఆ బలహీనుడు అవతలోడు ఆడేం చేస్తాడంటే ఒక దెబ్బ అయినా కొడతాడనమాట. అంటే ఈ శరీరము వ్యర్థపరచబడక ముందు పాప శరీరం కాబట్టి, ఇది పాప శరీరం కాబట్టి నువ్వు విశ్వాసం మూలంగా జీవిస్తున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే నిన్ను పాపపు ఆలోచనలోనికి ప్రేరేపిస్తుంది. అది నీ డిస్టర్బ్ అవుతున్నావు కాబట్టి, నువ్వు ఆల్రెడీ పాప శరీరంలో ఉన్నావు కాబట్టి నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు కాబట్టి అది నేనేం చేస్తుందంటే ఇది శరీరం బలహీనమైనది. ఇది నిన్ను ఒక దెబ్బ కొడుతుంది. నిన్ను ఒక దెబ్బ కొడుతున్నప్పటికి నువ్వేమనుకున్నావు అంటే అయ్య బాబు నా పని అయిపోయింది అని అనుకుంటున్నావు. ఇంకా లేదు. నువ్వు బలవంతుడువు క్రీస్తునందు నువ్వు బలవంతుడువు, క్రీస్తునందు నువ్వు శక్తిమంతుడువు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే శక్తిమంతుడు. నువ్వు బలవంతుడు, కానీ నీ శరీరం బలహీనమైనది. అది పాప శరీరం. అది ఒక దెబ్బ కొడుతున్నప్పటికి నువ్వేం చేస్తున్నావు? పడుకుని లెగుతలేదు. ఇంకా అయిపోయింది, నా పని అయిపోయింది. ఇంకా అన్నయ్య నన్ను డిస్టర్బ్ చేయకు, పాస్టర్ గారు నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను పాపం చేశాను, నరకానికి వెళ్ళిపోతాను, నన్ను డిస్టర్బ్ చేయకండి అని అన్నావంటే కారణం ఏంటి? అసలు నువ్వు సిలువ వేయబడినటువంటి ప్రభుని చూడటం లేదు. నీ ప్రభు ఆ పాపాన్ని, ఆ బలహీనుడిని దాన్ని ఏం చేశాడంటే సిలువలో సమాధి చేశాడు. నువ్వేమనుకుంటున్నావు? నమ్మడం లేదు. అందుకే నేను జయించలేను, పాపాన్ని నేను జయించలేను అనుకుంటూ
జీవితంలో అలా వెళ్ళిపోతున్నారంతే. పాప శరీరం. బలహీనుడు ఒక దెబ్బ కొడుతూ నువ్వు పడిపోవడం కాదు, నువ్వు హీరో. నీ ప్రభు హీరో. నిన్ను ఆ ఒకసారి ఆలోచించండి ప్రే, హీరో ఎక్కడైనా చచ్చిపోతాడు ఏంటి? ఈ హీరో సినిమాలో ఈ హీరో చచ్చిపోతే ఆ సినిమా ఏముంటుంది? అయిపోద్ది అంతే, ముగింపే. నీ జీవితానికి ముగింపు లేదు, నీ జీవితానికి చావు లేదు. మరణంలో నుండి నిన్ను జీవములోనికి తీసుకొచ్చాడు. కాబట్టి ప్రియులరా, ఆలోచించండి. పైన వాటినే చూసి అనుభవంలో ఉండండి. నేను పాపముల విషయంలో చచ్చిపోయాను అన్న అనుభవంలో ఉండండి. నేను క్రీస్తుతో కూర్చుండే అనుభవంలో ఉండండి. మీరు పాపం చేయరు. మీ ప్రయాణం అద్భుతంగా ఉంటది. లారీలు వచ్చినా ఏమొచ్చినా సరే సైడ్ వేసుకుని వెళ్తారే తప్ప గుద్దుకుని చచ్చిపోరు. మీ ప్రయాణం అద్భుతంగా ఉంటది. క్రీస్తుని చూడండి. భూమి మీద ఉన్న భూ సంబంధమైన వాటిని చూడకండి, ఆయన చూడలేరు మళ్ళీని. కాబట్టి ప్రభు పైన ఉన్న వాటిని చూసే అనుభవంలోనికి ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రాలు నాయన. నీ కృపా కనికరము నీ పిల్లల మీద ఉంచమని, జూములో ఉన్న నాయన నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి తమ్ముడు విశ్వతేజాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. తేజ వాక్యంలో బలపడి ప్రభా శరీరాన్ని జయించి ప్రభా నీకు అనుకూలంగా జీవించడానికి కృప చూపించండి నాయన. తేజ చేస్తున్నటువంటి వర్క్ అంతా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇంకా ప్రభా నా దేవా జ్ఞానము తెలివిని దయచేయండి. మా ప్రియులు ప్రసాద్ నాయన, మరి నాయన భార్య నాయన షారోని జ్ఞాపకం చేసుకోండి. వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి వాక్యంలో ఇంకా బలపడడానికి కృప చూపించండి నాయన. ఇంకా రవి తమ్ముడు, మరి ఇంకా నా తండ్రి, మరి నాయన శ్రీనివాస్ గారు, వారి సతీమణి, ఇంకా నాయన ప్రభా, ఇంకా నాయన ప్రభా నేను మర్చినను మరణవాడు నాయన. వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నెమ్మది విశ్రాంతిని వారికి అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ దేవానికి స్తోత్రాలు. నీ కృపా కనికరముతో నీ పిల్లలను బలపరిచి నడిపించమని యేసు ప్రభు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నామండి. అందరికి వందనాలు.